అన్నట్టు మన ఆడోళ్ళకు డ్రైవింగ్ చక్కగా రాదు. మనం కారో బండో నడిపితే ఏముడు కూడా భయపడతాడు అని చాలా మంది కారడ్డమాడతారు కదా. అసలు అట్లా అనేటోళ్ళకే నడపరాదు, ఉత్తపచ్చిగా మనల్ని ఆడిపోసుకుంటారు. కుళ్ళు గట్ల అనేటోళ్ళను వాళ్ళ నోళ్ళు మోయించాలే. ఇగో గిట్లనే అనుకుంటా. కానీ అంతల్నే ఒక మేడం గారు నెత్తి పట్టుకునేటట్టు చేసిర్రు. 3 రూపాయల నిమ్మకాయను దొక్కిచ్చేదందుకు 30 లక్షల కారును పోతం పెట్టింది. ఆగో అయ్యయ్యయ్యో, ఎంత పని అయిపోయే! 30 లక్షల కారు 3 రూపాయల నిమ్మకాయ తుక్కు తుక్కు చేసి పాడేసే. నిమ్మకాయను దొక్కితే టక్కర్లు కావనుకుంటే గా నిమ్మకాయనే కారును పోతం చేసింది కాదోళ్ళ. అయితే ఒక అక్కనోళ్ళ ఇక థార్ కారు కొనేటందుకు ఢిల్లీలో ఉన్న షోరూమ్ కు పోయింది. అదేమో ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నది. ఆడ కారు కొన్నది. అయితే అక్కగారికి నమ్మకాలు ఎక్కువ. ఫస్ట్ కారు నడిపేటప్పుడు పూజ చేసి నిమ్మకాయను దొక్కియాలనుకున్నది. టక్కర్లు గిక్కర్లు కాకుండా పూజ చేసింది. పవర్ఫుల్ గానే చేసిందట. మళ్ళా పయ్య కింద నిమ్మకాయ పెట్టింది. దాన్ని దొక్కిద్దామని కారు స్టార్ట్ చేసింది. కానీ కొత్త కారని ఆనందమో నేనే నడుపుతున్నాని మురుపమో గాని ఎక్సులేటర్ ను రై రై అనుకుంటా దొక్కుడు పెట్టిందట. ఖతం. ఇక ఆ కారు ఫస్ట్ ఫ్లోర్ మీదకెళ్ళి డబేల్ మన రోడ్డు మీద పడ్డది. ఇంకా నయ్యం రోడ్డు మీద అప్పుడు ఎవ్వలేరు, లేకుంటే ఏవలు గుండు వాళ్ళుగో. కానీ కారు అవతారం మాత్రం గిట్లా అయిపోయింది. అయితే సంతోషపడవలసిన ముచ్చటేందంటే పోతవైంది 30 లక్షల కారు. కానీ ఇండ్లున్న అక్కకు మాత్రం ఏం కాలేదోల్లా. కానీ ఇంత కష్టపడి గంత పూజలు చేసినా నిమ్మకాయను దొక్కిచ్చిన సుతా కారు రోడ్డు మీదకి కూడా రాకముంపే గిట్లా అయిపోయిందంటే అక్కగారి ఆనందం ఆ లెవెల్ ఉన్నదన్నట్టు.